Good evening. Welcome to Top 9 News on TV9. I'm Neelima. It's official. Army recruitment ఇక నుండి పాత పద్ధతిలో ఉండదు. అంతా అగ్నిపథమే. దీనికి సంబంధించిన టాప్ 9 వార్తలను అగ్నిపథలో చూద్దాం. త్రివిధ దళాల్లో ఇక నుండి సైనికుల రిక్రూట్మెంట్ పాత పద్ధతిలో ఉండదని ఆర్మీ అధికారులు కుండబద్దలు కొట్టారు. ఇక నుంచి జవాన్ల రిక్రూట్మెంట్లన్నీ అగ్నిపథ్ విధానంలో ఉంటాయని సైనిక అధికారి అనిల్ పూరి అన్నారు. TV9 భారత్ వర్ష్ ప్రతినిధి అడిగిన ఈ ప్రశ్నకి అనిల్ పూరి సమాధానం చెప్పారు. విధ్వంసానికి పాల్పడిన వారికి త్రివిధ దళాల్లో చోటు ఉండదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. విధ్వంసానికి పాల్పడిన వారిని చాలా ఈజీగా గుర్తించగలమన్నారు. సైనిక దళాల్లో చేరేందుకు వచ్చేవారు తాము ఏ ఆందోళనలో పాల్గొనలేదని ఒక అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. విధ్వంసంలో పాల్గొన్నట్లు ఎవరిపైనైనా ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే వారిని చేర్చుకోమని సైనిక అధికారులు స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకంపై ఎయిర్ ఫోర్స్ తాజాగా కీలక ప్రకటన రిలీజ్ చేసింది. అగ్నివీర్గా ఎంపికైన వాళ్లకు సబ్సిడీ, క్యాంటీన్ సౌకర్యం, నెల రోజుల మెడికల్ లీవ్, ప్రమాదవశాత్తు చనిపోతే ₹1,00,00,000 వరకు బీమా ఉంటుందని ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. మరోవైపు ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ల కోసం జూన్ 24న నోటిఫికేషన్ వస్తుంది. నేవీ అగ్నివీర్ నియామకాలకు 25న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. సంగ్రూర్ ఉప ఎన్నిక కోసం పంజాబ్ సీఎం వెళుతుండగా దారిలో ఒక వ్యక్తి నిరసన తెలిపాడు. అతడితో చేయి కలిపి భగవంత్ మాన్ మాట్లాడారు. నిర్ణయాలు తీసుకునే ముందు నాయకులు చర్చిస్తే బాగుండేదని ఆ యువకుడు అన్నారు. అగ్నిపథ్ మీద ఎంపీలు చర్చిస్తే తాను స్వయంగా వెళతానన్నారు పంజాబ్ సీఎం. బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ ని నియమించాలనుకుంటే అగ్నివీర్లకే తన ప్రాధాన్యత అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దేశ యువతని, జవాన్లను ఇంతగా అవమానించడం తగదన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. యువకులు రాత్రింబవళ్లు కష్టపడేది బీజేపీ ఆఫీసులో పనిచేయడానికి కాదన్నారు. మరోవైపు వీర జవాన్లకు పార్టీ ఆఫీసులో చౌకీదారు ఉద్యోగాలు ఇచ్చే వారికి శుభాకాంక్షలంటూ వరుణ్ గాంధీ ఎద్దేవా చేశారు. అగ్నిపథ్ను వెనక్కి తీసుకునేంత వరకు యువత తమ ఆందోళనని ప్రజాస్వామ్యయుతంగా కొనసాగించాలని కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. అగ్నిపథ్కి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సత్యాగ్రహంలో ఆమె పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం మీ లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ యువతకి అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని ప్రియాంక అన్నారు. త్రివిధ దళాధిపతులతో రెండవసారి సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. అగ్నిపథ్ పథకం, దానిపై ఆర్మీ అభ్యర్థుల అభ్యంతరాలపై సమీక్ష జరిపారు. కోవిడ్తో 2 ఏళ్లుగా ఆర్మీ నియామకాలు జరగలేదని, అందుకే వయోపరిమితి పెంచామని, ఈసారి సైన్యంలో ఎక్కువ మందిని నియమించాలని భావిస్తున్నట్లు రివ్యూలో చెప్పారు రాజ్నాథ్. అగ్నిపథ్ రగడలో ఆర్మీ అభ్యర్థుల పక్షాన నిలబడింది మానవ హక్కుల సంఘం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని సందర్శించిన మానవ హక్కుల సంఘం ప్రతినిధులు పరిస్థితిని అధ్యయనం చేశారు. అటు కేసులు ఎత్తేయాలంటూ రైల్వే పోలీసుల్ని కోరారు. అగ్నిపథ్ వంటి విధానాలు ప్రకటించకపోతే భారత్ ఎలా గ్రేట్ అవుతుంది అంటూ బీజేపీ ప్రశ్నించింది. ప్రధాని మోదీ సంస్కరణల బాటలో పయనిస్తున్నారని, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కాలం వెళ్లబుచ్చిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. ఏపీలో విపక్ష పార్టీల మధ్య పొత్తులపై చర్చలు, ఊహాగానాలు సాగుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ముచ్చటే లేదన్నారు. కానీ ఎన్నికలకు ఎప్పుడైనా రెడీ అన్నారు. ఇక ఈటెల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో జరిపిన చర్చలు తెలంగాణ గట్టు మీద హాట్ టాపిక్ అయ్యాయి. ఇలాంటి ఏపీ టీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం. పర్చూరులో జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడనని అన్నారు. తనకి జనంతోనే పొత్తని ప్రకటించారు. డబ్బుల కోసం తన ఆలోచన మార్చుకోనని అన్నారు. ప్రజల కోసమే తాను గతంలో ప్రధానితోనూ టీడీపీతోనూ విభేదించారని పవన్ వివరించారు. దసరా నుండి రోడ్లపైనే ఉంటామన్నారు పవన్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. 2008, 2009 తన రాజకీయ ప్రస్థానం లేకపోయి ఉంటే 2014లో జనసేన వచ్చి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉండేవి కాదన్నారు జనసేనాని. అయితే పవన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. దేశం మొత్తం ఏపీ సంక్షేమ పథకాలపై చర్చిస్తుంటే పవన్ మాత్రం ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో రైతుల బాధలు గుర్తుకు రాలేదా అని పవన్ ని పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పవన్ ఒక జగన్ కే ప్రశ్నిస్తారా అంటూ పేర్ని నాని నిలదీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేత ఈటెల రాజేందర్ భేటీ కావటం చర్చనీయాంశమైంది. నిన్న అమిత్ షా ఆఫీస్ నుండి ఈటెలకి పిలుపు రాగానే ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈటెలకి కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలోనే పార్టీ పదవి అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలంగాణలో మూతపడిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి భూములను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగివ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వంటి సంస్థలకి రాష్ట్రం భూములిచ్చిందని గుర్తు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి లేఖ రాశారు. 40,000 కోట్ల విలువైన తెలంగాణ ఆస్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. ప్రహరీని కూల్చేందుకు వచ్చిన జేసీబీ అద్దాలని ధ్వంసం చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతలు అయ్యన్న ఇంటికి వస్తున్నారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అయ్యన్న ఇంటికి రావడం హాట్ టాపిక్ గా మారింది. అయ్యన్న ఇంటి ప్రహరీ గోడని కూల్చేయడాన్ని తప్పుపట్టారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు బాసర ఐఐటీ విద్యార్థులు. అందుకు తగ్గట్టుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాటి నుండి 24 గంటల పాటు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈ రోజు రాత్రంతా దీక్ష చేయాలని నిర్ణయించారు. ఐఐటీని ముట్టడించేందుకు ఏబీవీపీ ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దమ్ముంటే కాల్పులో చనిపోయిన రాకేష్ ఇంటికి రావాలని బండి సంజయ్, కిషన్ రెడ్డిలకి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మీరు ఆర్మీని తీసుకుని రండి, మేము ఒంటరిగా వస్తామన్నారు జగ్గారెడ్డి. లేదంటే 3,000 ఆర్మీ అభ్యర్థులతో ఎల్బీ స్టేడియంలో చర్చకి రాగలరా అంటూ ప్రశ్నించారు. ఇక బండి సంజయ్, కిషన్ రెడ్డిని వదిలేది లేదు, ఎక్కడ ఉంటే అక్కడ అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీ చేయాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించారు. ఈ విషయాన్ని పాలేరులో ప్రకటించారు. ఇక నుండి తన ఊరు పాలేరు అన్నారు. పాలేరు నుండి పోటీ చేయాలనేది మీ కోరికే కాదు, నా కోరిక అన్నారు షర్మిల. తమ పతాకం పాలేరు గడ్డపై ఎగరాలని షర్మిల కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష కూటమి డీలా పడిందనే ప్రచారం. ఇక బీజేపీ స్పీడ్ పెంచిందనే సంకేతాలు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మన దేశం తొలిసారి చెస్ ఒలింపియాడ్ ని నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేని ప్రధాని మోదీ ప్రారంభించారు. టార్చ్ ని చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్కి అందించారు. 40 రోజుల పాటు 75 నగరాల్లో ఈ ఒలింపిక్ జ్యోతి ప్రయాణిస్తుంది. జూలై 28 నుండి ఆగస్టు 10 వరకు చెన్నై చెస్ ఒలింపియాడ్ నిర్వహిస్తారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని అందరినీ కూడగడుతున్న తృణమూల్ అధినేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలిగారు. ఈ నెల 21న శరద్ పవార్ అధ్యక్షతన జరిగే విపక్షాల సమావేశానికి ఆమె స్వయంగా హాజరు కావట్లేదు. ఆమె తన మేనల్లుడు అభిషేక్ ముఖర్జీని పంపిస్తున్నారు. దీంతో విపక్ష కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం గప్చుప్గా మంత్రాంగం చేసింది. ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం వ్యూహాలపై గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, సోనోవాల్ చర్చించారు. నూట 85 మంది ప్రయాణికులకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పాట్నా నుండి ఢిల్లీకి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం రెక్కలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. పక్షి ఢీకొనడంతో ఒక ఇంజిన్ ఆగిపోయిందని, ఎడమ రెక్కలో మంటలు చెలరేగాయని డీజీసీఏ తెలిపింది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు ముందుకు సాగకుండా కోర్టులకి వెళ్లే వారికి మన దేశంలో కొదువలేదని ప్రధాని మోదీ చురకలు పెట్టారు. అయినప్పటికీ ఢిల్లీలోని 920 కోట్ల విలువైన ట్రాన్సిట్ కారిడార్ ని వేగంగా పూర్తి చేశామన్నారు. ప్రగతి మైదాన్ భూగర్భాన 1.5 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల టన్నెల్ ని ప్రారంభించామన్నారు. అయితే సమస్యలకి పరిష్కారాలు వెతకాలన్నారు ప్రధాని. స్వచ్ఛ భారత్ అంటే ప్రధాని మోదీ ఎంత ఇష్టపడతారో అందరికీ తెలుసు. రోడ్డుపై చెత్తుంటే స్వయంగా వెళ్లి ఆయనే శుభ్రం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఢిల్లీలో ప్రగతి టన్నెల్లో పాటు 5 సబ్వేలని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా టన్నెల్లో ఉన్న చెత్తని స్వయంగా శుభ్రం చేశారు మోదీ. ఉద్యోగాలపై పదే పదే తప్పుడు హామీలిస్తూ యువతని మభ్యపెడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 8 సంవత్సరాల్లో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి పకోడీలు చేసే జ్ఞానాన్ని ఇచ్చారంటూ రాహుల్ మండిపడ్డారు. వారణాసిలో చిక్కుకున్న తెలుగు వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం చేశారు. రైళ్ల రద్దు కారణంగా యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. దీంతో వారణాసి కలెక్టర్తో ఆయన మాట్లాడారు. బాధితులకి ఆహారం సదుపాయాలు కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుప్వారా పోలీసులు ఆర్మీ చేసిన ఉమ్మడి ఆపరేషన్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాంలోని డీహెచ్పురా ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వారిని శ్రీనగర్కు చెందిన లష్కరే ఉగ్రవాది హారిస్ షరీఫ్ గా, కుల్గాంకు చెందిన జైషే ఉగ్రవాది జాకిర్ గా గుర్తించారు. రైల్వే స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తే కబడ్దార్ అంటున్నారు పోలీసులు. ఇక కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు ఛాలెంజ్ విసిరారు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం.
గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 100 మందికి పైగా అరెస్ట్ చేయగా 3 స్టేషన్ల పరిధిలో వారికి బెయిల్ ఇచ్చారు. రేపు తలపెట్టిన భారత్ బంద్ పై ఆంక్షలు విధించారు. ఇందులో ఎవరూ పాల్గొనవద్దని సూచించారు విజయవాడ సిపి కాంతి రాణా టాటా. కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన వర్గానికి చెందిన వారిపై పోలీసులతో దాడి చేయించి కేసులు నమోదు చేయించడంపై మండిపడ్డారు జూపల్లి కృష్ణారావు. ఈ నెల 26న కొల్లాపూర్ అంబేద్కర్ సెంటర్లో ప్రెస్ మీట్ పెడతానని, అక్కడికి రావాలని హర్షవర్ధన్ రెడ్డికి సవాల్ విసిరారు. హర్షవర్ధన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన సవాల్ స్వీకరించి చర్చకి రావాలన్నారు జూపల్లి. హనుమకొండ జిల్లా కరుణాపురం వద్ద రాస్తారోకో కారణంగా వరంగల్ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారం రోజుల క్రితం ధర్మపురం గ్రామ యువకుల మధ్య జరిగిన గొడవలో విజేందర్ రెడ్డి మరణించారు. ఆ కేసులో పోలీసులు నిందితులకి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ మృతుడి బంధువులు రాస్తారోకోకి దిగారు. భారీ వర్షాలు అనంతపురం జిల్లాని వణికిస్తున్నాయి. విడపనకల్ అరకొట్టాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక వంకలో కారు చిక్కుకుపోయింది. బళ్ళారికి చెందిన 5 కుటుంబ సభ్యులు ఆ కారులో ఉండటంతో టెన్షన్ నెలకొంది. చివరి నిమిషంలో గ్రామస్తులు ట్రాక్టర్ ద్వారా తాళ్లతో కారుని బయటకు లాగారు. ఆ 5 కూడా సురక్షితంగా బయటపడ్డారు. అల్లూరు జిల్లాలోని పాములేరు వాగులో స్నానానికి దిగి గల్లంతైన 2 యువకులు మరణించారు. వీరిని కపిలేశ్వరపురం మండలం కొల్లూరుకు చెందిన అరుణ్, సందీప్ గా గుర్తించారు. 6 స్నేహితుల బృందం ఇక్కడికి విహారయాత్రకు వచ్చారు. పోలీసులు సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడంతోనే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ స్థానికులు వాపోయారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చిన్ని ఫైబర్ వర్క్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమీపంలోని వరిచేలో గడ్డికి రైతులు నింపిపెట్టడంతో అవి ఫ్యాక్టరీకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల రూపాయలు విలువ చేసే తయారీ పరికరాలు కాలిపోయాయి. విజయవాడలోని చేపల మార్కెట్, మాంసం, చికెన్ షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు జరిపారు విజిలెన్స్, లీగల్, మెట్రాలజీ అధికారులు. ఈ దాడుల్లో తూకం రాళ్లు, ఎలక్ట్రానిక్ తూకం మెషీన్లని పరిశీలించారు. మార్కెట్లో అనుమతి లేకుండా విక్రయాలు జరుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షం కురిసింది. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు జయశంకర్, భూపాలపల్లి జిల్లా మహదేవల్పూర్ మండలంలో కూడా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ దాడుల వెనుక కుట్రని వివరించారు పోలీసులు. దేశవ్యాప్తంగా ఇక వర్షాలు, వరదలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడానికే ప్రణాళికలు రచించారని, ఆ ఉద్దేశంతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడులు జరిగాయని సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ అనురాధ అన్నారు. ఆ దాడుల్లో 9 మంది పోలీసులు గాయపడ్డారన్నారు. భారీ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు కాల్పులు జరిపినట్లు రైల్వే ఎస్పీ వివరించారు. దాడుల వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. సికింద్రాబాద్ అల్లర్లలో 58 బోగీలు ధ్వంసమయ్యాయని వివరించారు. అగ్నిపథ్ విధానంలో రిక్రూట్మెంట్ ని వెంటనే ఆపేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. దేశ యువత ఏం కోరుకుంటున్నారో వినాలని కేంద్రానికి సూచించారు. ఈ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అత్యంత క్రూరమైనదని ఓవైసీ ఆరోపించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మీ అభ్యర్థుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందన్నారు. అయితే శాంతియుతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ని కలిశారు. రాష్ట్రపతి భవన్ కి వెళ్లి కోవింద్ ని కలుసుకున్నారు. రాష్ట్రపతితో ప్రధాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24న ముగియనుంది. ఇప్పటికే కొత్త రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 18న పోలింగ్, 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు ఫిర్యాదు చేశారు. సాయి పల్లవిపై కేసును వాపస్ తీసుకోవాలని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. సాయి పల్లవి షూటింగ్లని బజరంగ్ దళ్ అడ్డుకుంటుందని శివరాములు చెబుతున్నారు. హైదరాబాద్ తడిసి ముద్దైంది. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చందానగర్ నుండి ఎల్బీ నగర్ వరకు ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. నగరమంతటా కమ్ముకున్న మేఘాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇక రేపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అసోం వరదలు భయానకంగా మారుతున్నాయి. అసోం, మేఘాలయలో వరదలకి 2 రోజుల్లో 42 మంది చనిపోయారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చురుగ్గా బాధ్యతలు చేపడుతున్నాయి. మేఘాలయలో భారీ వర్షాలకి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పెద్ద పెద్ద రోడ్లు తెగిపడుతున్నాయి. 6వ నెంబర్ జాతీయ రహదారిలో ఈస్ట్ జైనితాన్ హిల్ దగ్గరలో లుమ్షాంగ్ ప్రాంతాన్ని మేఘాలయ సీఎం
కోన్రాడ్ సంగ్మా స్వయంగా పరిశీలించారు. పనులు పూర్తి చేస్తామని, ఈ రహదారిలో రాకపోకలు పునరుద్ధరిస్తామని సీఎం సంగ్మా ప్రజలకి భరోసా ఇచ్చారు. దేశంలో కరోనా మహమ్మారి స్పీడ్ పెరిగింది. గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 13,000 దాటాయి. ఈ రికార్డుని చేరటం 4 నెలల తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు. మరోవైపు ఈ సాయంత్రం ఢిల్లీలో 1530 కొత్త కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసులు 5,542గా ఉన్నాయి.